ఇంకో న్యూస్ కూడా రావడం జరిగింది. సో జిఎస్టీ అనేది ఇప్పుడు ఎవ్రీ అంటే బైక్ అయినా కార్ అయినా, ఇప్పుడు బైక్ అయితే 350cc అబవ్ ఉంటే దాని మీద జిఎస్టీ అనేది ఎక్కువ పడుతుంది. సో లో ఉంటే తక్కువ అనేది ఛార్జెస్ పడుతుంది. సో దీని మీద ఇది జిఎస్టీ తీసుకొచ్చింది రూల్స్ అండ్ రెగ్యులేషన్ రైట్ అంటారా? 100% రైటే. వాళ్ళు ఏ చట్టాన్ని అయినా సరే, ఏ ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చినా దాన్ని జనాలకి బ్రీఫ్గా ఇస్తే జనాల్లోకి ఇంకా వెళ్తుంది. ఇప్పుడు లో కేటగిరీ వాడు పెద్దగా చదువుకొని ఉండకపోవచ్చు, వాడి స్లాబ్ రేట్ ఏంటి, వాడు ఎంత ఖర్చు పెట్టుకోవచ్చు ఏంటి అనేది వాడికి తెలియాలంటే ఈ చదువుకున్న వాళ్ళు ఏదైతే ఇంప్లిమెంటేషన్ చేశారో కొత్త జిఎస్టీ రూల్స్ని, ఆ రూల్ అనేది బ్రీఫ్గా వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలనేది నా అభిప్రాయం. అది హిందీ వాళ్ళకి హిందీలో, తెలుగు వాళ్ళకి తెలుగు, కన్నడ వాళ్ళకి కన్నడ, తమిళ వాళ్ళకి ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఏదైనా సరే గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతిదీ, సెంట్రల్ కావచ్చు స్టేట్ కావచ్చు, ఈ రెండిట్లో ఏది వచ్చినా జనాలకి అర్థమయ్యే విధంగా, అది వాళ్ళకి తెలుసుకునే విధంగా స్థాయిలో తీసుకెళ్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. అంటే ఇప్పుడు కారు విషయాన్ని తీసుకొస్తే లెంత్ దాన్ని బేస్ చేసుకుని కూడా జిఎస్టీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ సీసీ పరంగా ఇంజిన్ సీసీ కెపబిలిటీ ఎంతైతే ఉంటుందో, సో ఇప్పుడు 1.2 అంటే 1500cc అబవ్ ఉంటే దానికి ఒక రేటు, లెంత్ దాని పారామీటర్స్ రేట్ దాన్ని బేస్ చేసుకుని ఉంది. సో ఈ తీసుకొచ్చిన ఏదైతే రూల్స్ ఉందో జిఎస్టీ నార్మల్ ప్రజలకు కూడా అది ఫేవరే అంటారా? ఫేవర్ అనేది నేను చెప్పేది అదే. అందుకనే ఒక జిఎస్టీ అనేది ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు దాన్ని ప్రతి ఒక్కడికి తెలియజేసే, చదువుకున్నోడికి ఇంతవరకు దాని గురించి క్లారిటీ తెలియదు. ఆ ఇన్కమ్ ట్యాక్స్ సిఏ చేసిన వాళ్ళకి దాంట్లో ఉన్న లెక్కలు బొక్కలు వాళ్ళకి తెలుసు తప్ప 10th క్లాస్ చదివినోడికి కావచ్చు, ఇంటర్మీడియట్ చదివినోడికి కావచ్చు, డిగ్రీ చేసినోడికి కావచ్చు, బీటెక్ చదివినోడికి కావచ్చు, ఎంబీబీఎస్ చదివినోడికి కావచ్చు, లాయర్కి కూడా తెలియదు ఈ విషయం గురించి. దీన్నే వాళ్లే ఇంప్లిమెంటేషన్ ఏది ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చినా ఆ ఇంప్లిమెంటేషన్ జనాలకి క్లారిటీగా అర్థమయ్యే విధంగా ఈ స్లాబుల్లో ఇది అని చెప్పేసి ఒక పట్టికి ఇచ్చేసి వదిలేస్తున్నారు వాళ్ళు. అట్లా కాకుండా బ్రీఫ్గా ఇంకా క్లారిటీగా వాళ్ళకి ఈ మిడిల్ క్లాస్ రేంజ్ వాళ్ళకి ఇది. ఇప్పుడు నేను దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను ఒక హోటల్కి వెళ్ళి డిన్నర్ చేస్తాను అనుకోండి, దానికి యాక్చువల్గా ఇదివరకు 18% ఎంతో ఛార్జ్ చేశారు, కొంతమంది 5% ఛార్జ్ చేస్తున్నారు. కానీ ఆ 5% కొన్ని దాంట్లో అసలు 5% కూడా ఛార్జ్ చేయాల్సిన అవసరం లేని హోటల్స్ కూడా ఉంటాయి. కానీ ఆ విషయం గురించి నాకు తెలియదు, కానీ నాకు వాడు బిల్ వేసేస్తాడు. ఎలా తెలుస్తుంది ఇది? దీని గురించి ఇచ్చేవాళ్ళే ఇంప్లిమెంటేషన్ చేసేది బ్రీఫ్గా ఇస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. డీటెయిల్ అనేది క్లారిటీ లేదు కదా. ఇప్పుడు 5%, 8% అను 12% ఇప్పుడు ఇచ్చిన కొత్త జిఎస్టీ రూల్స్ ప్రకారం. అంటే 28% ఉంటే 18% చేస్తారు. 18 ఒకటి అను ఇంకొకటి 8%. ఈ రెండు చేశారు కదా. ఈ రెండు 8%, 18% ఏ స్లాబ్స్కి వస్తాయి ఏంటి అనేది ఒక చిన్న పట్టిక ఇస్తున్నారు. కానీ ఇన్ని ఐటమ్స్ మొత్తం వీటికి ఇలా వర్తిస్తుంది అని చెప్పేసి క్లారిటీ ఇవ్వట్లేదు కదా. దీనివల్ల ఏమవుతుంది, బిజినెస్ చేసేవాడికి అవకాశం దొరుకుతుంది. వాడి ఇష్టానుసారంగా వాడు ఏదో ఒక కంప్యూటర్ తయారు చేయడం, దానికి జనాల మీద ఎక్కువగా వృద్ధి చేయడం జరుగుతుంది. అంటే 8 జిఎస్టీ పడాల్సిన దగ్గర 18% పడుతుంది. ఈ క్లారిటీ జనాలు ఇప్పుడు అది మనం ఏమనుకుంటాం, ₹2, ₹3 లేదా ₹5, ₹10 పోయిందని మనం అనుకుంటాం. కానీ అలా కొన్ని పెద్ద మాల్స్లో క్యాలిక్యులేట్ చేస్తే కొన్ని వందల లక్షల మనీ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఆ కంపెనీస్కి కావచ్చు, ఆ మాల్స్కి కావచ్చు, ఏదైనా సరే. ఇది ఎలా తెలుస్తుంది జనాలకి? శాశ్వత సత్యాలను చెప్పిన భగవద్గీత ఇప్పుడు మీకోసం ఉచితంగా అందుబాటులో ఉంది. మీ జీవితాన్ని మార్చే జ్ఞానం పొందండి. ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్ లో మరియు పిన్ కామెంట్ లో అందుబాటులో ఉంది. హరే కృష్ణ.